స్కంధపురాణములో పుండరీకముని, మరి మనము పంఢరిపూర్లో పుండలీకుని కథను చూస్తున్నాము. వీరిద్దరూ ఒకటేనా? మరి ఇక్కడ ఉన్న విఠలుడు, ఇప్పుడు మనం చూస్తున్న విఠలుని వృత్తాంతమును స్కందపురాణంలో మనము చదువుకున్న రామకృష్ణ కవి రాసినటువంటి పాండురంగ మహత్యంలో పుండరీకుడును, ఇక్కడ పుండలీకుడు అక్కడ పుండరీకుడును ఒకటేనా అని గనక మనం ఆలోచించి చూస్తే, నేను తెనాలి రామకృష్ణ కవి రాసిన పాండురంగ మహత్యం అనే ప్రబంధమును పూర్తిగా చూసి ఉన్నాను. అదేవిధంగా పుండలీకుని కథలను మరాఠీ అనువాదములు, మరాఠీ మూలములను కూడా గ్రహించి ఉన్నాను. ఈ రెండింటినీ తరచి గనక చూస్తే, మొదలు తెనాలి రామకృష్ణ కవి రాసినటువంటి పుండరీక మహాముని యొక్క తపస్సు, ఆ తర్వాత అతనికి పాండురంగుడు ప్రత్యక్షమైన తరువాత శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నీ పితృభక్తి నీ తపము నీవనిశంబును నర్చునర్చయుద్దీపిత హర్షుజేస జగతీ సురనందన నన్ను నీకు నా రూపము భక్తి మత్సదనరోహణ శైలము చాల చక్కగాంక్షా పరిపూర్తిగా వరము సంకెద వేడు యథారుచిప్రధన్ అన్నట్టు ప్రత్యక్షమైన విష్ణువు పుండరీకునితో భాషించినట్టు తెనాలి రామకృష్ణ కవి స్వంతగా తానే రాసి ఉన్నాడు. అంటే అర్థం, ఏ కారణం చేతనో మనము ఈరోజు చదువుతున్నటువంటి పుండరీకుని మాతాపితృల యందు భక్తిని ఆయన ఎక్కువగా చూపట్టలేదు. కానీ ఈ పుండరీకుడు, మనము చెప్పుకుంటున్న పుండరీకుడు ఇద్దరును కూడా ఒకళ్ళే. ఇక తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకొని కూర్చోవడం తపస్సు కాదు. ఒక విధి విధానమున సాత్విక చింతనతో భగవత్ కృపను కాంక్షించి తన యథోచిత కర్మములు చేసుకుంటూ, తన ఉపాధి కార్యక్రమములు చేసుకుంటూ భగవంతుని సేవించడము కూడా తపస్సే. ఈ పుండరీక మహాముని కూడా తన మాతాపితల యందు భక్తితో వాళ్ళను సేవిస్తూ ఉంటున్నటువంటి కాలక్రమంలో ఒకనాడు సత్పురుషుడొకడు వచ్చి, నాయన నీ భక్తికి మెచ్చి భగవంతుడు తప్పకుండా నీకు సాక్షాత్కరిస్తాడు ఏదో ఒక రోజు అని చెప్పి ఉంటాడు. ఆ సత్పురుషుడినే మనం బ్రహ్మాని కొలుస్తున్నాము. మూడవ రోజు అతనికి కలిగిన అనుభూతి ఈ విధంగా ఉన్నది. అది కూడా మనం చూసినాము. అయితే భగవంతుడు రావటము, పుండరీక అని పిలవటము, ఇతను ఇటుకను వేయటము, ఇవన్నీ కూడా నిజముగానే జరిగి ఉంటవి. అందుకే అతనికి కనిపించిన కృష్ణుడు మనకు కనిపించడు కదా. మనము సైన్సులందు కానీ మ్యాథ్స్లందు కానీ చూసిన అనేక డైమెన్షన్స్ ఉంటవి. కాబట్టి XYZ యాక్సిస్ ఉన్నట్టుగానే ఏ డైమెన్షన్స్లో చూస్తే భగవత్ సాక్షాత్కారము లేక అనుభూతి కలుగుతుందో అది ఆ రోజు సమ్మిళితమై పుండరీకునికి లేక పుండరీకునికి విట్ అంటే ఇటుక పైన శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్కారము చెందినాడు అని యథాతథముగా నేను చెప్తున్నాను. ఇదే విధంగా మన కాలంలో మధ్వాచార్యులకు ఉడిపి పీఠమునున్న శ్రీకృష్ణుని విగ్రహం దొరకడము, అది కూడా యాదృచ్ఛికమే, భగవత్ సత్కృపయే. ఈ విధంగా చూసుకుంటే పుండలీకునికి కూడా విఠలేశ్వరుడు పాండురంగుడు దొరికి ఉంటాడు. కాబట్టి అందరూ యథాతథముగా నమ్మవలసిందని ప్రార్థిస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే నమః.